ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. అనగనగా రాజపూర్ అనే రాజ్యంలో విజయసేనుడు అనే రాజు ఉండేవాడు. అతని ధైర్యవంతుడు, న్యాయవంతుడు, ప్రజలందర్నీ ప్రేమించే రాజు. ఆయన భార్య రాణి మాళవిక. రాణి, నేను నిన్ను మించిన స్నేహితురాలిని చూడలేదు. మహారాజా, అడవికి వెళ్లిన వేటగాళ్లు చెబుతున్నారు, అడవిలో ఎక్కడ చూసినా చనిపోయిన జంతువుల అవశేషాలు కనిపిస్తున్నాయి అని. బహుశా ఏదో క్రూరమైన మృగం అడవిలోకి వచ్చినట్లుంది. మంత్రి, ఆ చెట్టు కింద ఏదో కనిపిస్తోంది, దగ్గరికి వెళ్దాం. వారు దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక జంతువు కాళేబరం పడి ఉంది. చూసారా మహారాజా, ఆ రాక్షసి మృగం క్రూరత్వమిది. జంతువు శరీరాన్ని ఎముకల వరకు చెదిమేసింది. అవును, త్వరగా ఆ రాక్షసి మృగాన్ని పట్టుకోవాలి, లేకపోతే ఈ అడవి నాశనమవుతుంది. రాజును పెళ్లి చేసుకుంటే, అంతేకాక రాజు కూడా చాలా అందంగా ఉన్నాడు అని నిర్ణయించి తన రూపాన్ని మార్చుకుని ఒక సాధారణ అందమైన యువతిగా వేషం వేసుకుంది. నీ మనసు చక్కగా ఉంది, నీవు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అలా రాక్షసి రాజుతో వివాహం చేసుకుంది. రాణి మాళవిక వారికి స్వాగతం పలికింది. కాని ఆమె మనసులో ఏదో అనుమానం కలిగింది. ఈ స్త్రీలో ఏదో విచిత్రముంది. ఆమె చూపులో ఒక భయం ఉంది. నిజంగా ఎవరో తెలుసుకోవాలి. బా, ఈ రాత్రి నాకు భలే ఆకలిగా ఉంది. ఎలాగైనా ఈరోజు గుర్రం మాంసం తినాలి. ఈరోజు అడవి మధ్యలో ఉన్న పరమశివుడిని దర్శించుకుంటే తప్పక నా కోరిక నెరవేరుతుందేమో. ప్రకాశమయమై ఒక సాధువు రూపంలోకి మారిపోయింది. రాజపూర్ రహస్య రాక్షసి. అమ్మా, భయపడవద్దు. నేను ఒక సాధువును. దైవకార్యానికి ఈ అడవిలో ఉన్నాను. ఈ అడవిలో ఒక రాక్షసి ఉంది. ఆమె ఇక్కడి ప్రతి జంతువుని చంపి తింటోంది. ఆమెను వధించడానికి నేను జింక రూపంలో తిరుగుతున్నాను. ఓ స్వామి, మరి మీకు గాయము? అవునమ్మా, ఒకసారి సింహం మీద దాడి చేయబోతున్న రాక్షసిని ఆపడానికి ప్రయత్నించాను. అప్పుడు గాయమైంది. అప్పుడే మీరు అటుగా వచ్చారు. నేను నా రూపం దాల్చలేకపోయాను. నీవు ఆ రోజు నన్ను కాపాడావు. నీ మనసు ఎంతో శుభ్రం, దయగల హృదయం నీది. ఆ తరువాత సాధువు రాణిని గమనించి అడిగాడు. అమ్మా, నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తోంది. నీ హృదయంలో ఏమన్నా బాధ ఉందా? స్వామి, మా వివాహం జరిగి 10 ఏళ్లు అవుతోంది, కాని ఇంకా పిల్లలు కలగలేదు. నా రాజుకు వారసుడు లేకపోవడం నన్ను బాధిస్తోంది. సాధువు కొద్దిసేపు ధ్యానం చేసి తన చేతిలో నుండి ఒక ప్రకాశవంతమైన ఫలాన్ని సృష్టించాడు. ఇది తీసుకో అమ్మా. ఇది పవిత్రమైన ఫలం. దీన్ని తిన్న వెంటనే త్వరలో నువ్వు ఒక రాజాకుమారుడికి జన్మనిస్తావు. నీ ధైర్యం, నీ దయ, నీ భక్తి వలన ఇది జరుగుతుంది. స్వామి, మీ ఆశీర్వాదానికి శతశత నమస్కారాలు. రాణి పండు తీసుకొని నమస్కరించి ఆలయం నుండి బయలుదేరింది. ఒక్కసారిగా ఆమె ఆగి సాధువుతో, స్వామి, నేను వస్తూ ఉండగా ఒక భయంకరమైన దృశ్యం చూశాను. ఎవరో ఒక జీవిని పట్టుకుని తింటున్నారు. ఎక్కడ చూసావమ్మా? ఒక పెద్ద వెలుగు చెట్టు దగ్గర. సాధువు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అన్నాడు. అదే ఆ రాక్షసి. నువ్వు చూసింది ఆమెనే. ఇప్పుడు నీవు వెళ్ళి ఆ పండును భక్తితో తిను. త్వరలో నీ గర్భంలో శివకృపతో రాజకుమారుడు జన్మిస్తాడు. రాణి సాధువుకు నమస్కరించి రాజభవనానికి తిరిగి బయలుదేరింది. ఆమెకు తెలియదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. త్వరలో ఆమె ఎదుర్కోబోయేది రాక్షసి యొక్క నిజమైన రూపం. కొన్ని రోజులు గడిచాయి. రాక్షసి ప్రతిరోజూ అడవికి వెళ్లేది. రాజ్యంలో కొందరు సేవకులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయ్యో, మన కొత్త రాణి ప్రతిరోజు భవనం దాటి అడవికి వెళుతుందట. అవును, ఎవరూ ఆమెను ఆపలేకపోతున్నారు. ఏదో రహస్యముంది. ఈ మాటలు రాణి మాళవిక చెవికి కూడా చేరాయి. ఆమె మనసులో అనుమానం పెరిగింది. ఇది నిజమే అయితే మన రాజు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఆమె నిజస్వరూపం ఏమిటో నేనే తెలుసుకుంటాను. ఒకరోజు మాళవిక ఆమెను రహస్యంగా వెంబడించింది. ఆమె కళ్ల ముందు రాక్షసి తన నిజరూపంలోకి మారి ఆమె ఒక జంతువును పట్టుకుని చీల్చి తినసాగింది. అయ్యో దేవుడా, ఇది నిజంగా రాక్షసేనా? నా రాజును మోసం చేసింది. రాక్షసి ఆ శబ్దం విని తిరిగి చూసింది. ఎవరు అక్కడ? నేను మాళవిక, ఈ రాజ్యపు నిజమైన రాణి. నీ మోసాన్ని ఇక ఎవరూ సహించరు. నీ నిజరూపం బయటపడింది. రాక్షసి గట్టిగా నవ్వింది. ఎవరు నన్ను ఆపగలరు? నిన్ను కూడా తింటాను. అదే సమయంలో
పూర్వం జింకగా కనిపించిన సాధువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అమ్మా మాలవిక, ఈ రాక్షసి చాలా సంవత్సరాలుగా ఈ అడవిని భయపెడుతోంది. ఇప్పుడు నీ ధైర్యం వలన దీని నిజరూపం బయటపడింది. అయ్యా, మీరు దయచేసి దీన్ని అడ్డుకోండి. ఇది నా రాజును మోసం చేసింది. ఓ రాక్షసి, నీ పాపాలు సరిహద్దు దాటాయి. ఈ రాజ్యాన్ని నీవు భయపెట్టావు. ఇప్పుడే నీ శాపం ముగుస్తుంది. ఈ అడవి నా ఆధీనంలో ఉంది. ఈ అడవి దేవుని సృష్టి. రాక్షసి, నీ దాహం, నీ క్రోధం ఇక్కడి జీవులను బాధిస్తోంది. నీ పాపాలు ఇక మన్నించబడవు. నన్ను ఆపగలవా నీవు? నేను ఒక్క ఊపుతో కొండలను కూడా కూల్చగలను. రాక్షసి చేతుల నుండి అగ్నిగుండాలు బయటపడ్డాయి. కాని సాధువు తన త్రిశూలంతో వాటిని ఒక్కొక్కటిగా తిప్పికొట్టాడు. ఓం నమః శివాయ. దుర్మార్గిని సంహరించుం. త్రిశూలం నుండి వెలుగు కాంతి బయలుదేరింది. రాక్షసిని తాకగానే ఆమె కేకలు వేసింది. ఈ శక్తి ఏమిటి? ఇది దివ్యశక్తి. నీ చెడును ముగించడానికి శివుడి ఆశీర్వాదం నా వద్ద ఉంది. నన్ను క్షమించు మహాత్మా. నా దురాశ నన్నే నాశనం చేసింది. రాక్షసి ఆవిరైపోతుంది. ధన్యవాదాలు పరమశివ. ఈ అడవి మళ్లీ శాంతిని పొందింది. స్వామి, మీ దయ వలన మా రాజ్యం రక్షించబడింది. ఇక నా రాజు సురక్షితుడు. అమ్మా, నీ సత్యం, నీ ధైర్యం దేవుడిని కదిలించాయి. త్వరలో నీకు ఒక శివకృపతో పుట్టిన రాజకుమారుడు జన్మిస్తాడు. ఆయనే ఈ రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తాడు. రాణి భక్తితో నమస్కరించి రాజభవనానికి తిరిగి వచ్చింది. కొన్ని నెలల తర్వాత గర్భం దాల్చి ఆమె ఒక చక్కని బాలునికి జన్మనిచ్చింది. రాజు విజయసేనుడు ఆనందంతో రాజ్యమంతా ఉత్సవాలతో నింపాడు. రాణి మాలవిక, నీ సత్యం, నీ దయవలన రాజ్పూర్ మళ్లీ శాంతిని పొందింది. మహారాజా, ఇది పరమశివుని కృప. సత్యం ఎప్పుడూ దుష్టంపై విజయం సాధిస్తుంది. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు. నా కొత్త ఛానల్ ఎదగటానికి మీ ప్రోత్సాహం అవసరం. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఈ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసి మా కథల ప్రపంచంలో భాగం కండి. మీ సపోర్టుతో ఇంకా మంచి కథలు మీ ముందుకు తీసుకువస్తానని మాటిస్తున్నాను. చూసినందుకు, ప్రేమించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you for watching. Please subscribe.